ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఈ విచారణలో 18వ అధ్యాయ అంతిమ అధ్యాయంలో జీవన్ముక్త పురుషుని లక్షణాల గురించి మనం విచారణ చేస్తుంటే ఆ జీవన్ముక్త పురుషునికి ఏదైతే స్వాభావికంగా ఉన్న లక్షణాలు సాధకులైన వాళ్ళు దాన్ని ప్రయత్నపూర్వకంగా అలాంటి స్థితులని అలాంటి గొప్ప నిశ్చయాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉండాలి. యత్న సాధ్యత్వ. అందుకే జీవన్ముక్త పురుషుని లక్షణాల గురించి శాస్త్రం చెబుతుంది. ముముక్షు అయిన కూడా అలా కాని అని, నేర్చుకొని అని. ఇలాగిప్పుడు 56 శ్లోకం మనము విచారణ చేద్దాం. సంతుష్టోపి న సంతుష్టః ఖిన్నోపి న చ ఖిద్యతే తస్యాచర్యదశాం తాం తాం తాదృశా ఏవ జానతే. సంతుష్టోపి న సంతుష్టః ఖిన్నోపి న చ ఖిద్యతే తస్యాచర్యదశాం తాం తాం తాదృశా ఏవ జానతే. 18ನೇ ಅಧ್ಯಾಯ 56ನೇ ಶ್ಲೋಕ. ಅದು ಒಂದು ಈ ಥರದ್ದೊಂದು ಪೇಜ್ ಇಟ್ಕೊಂಬಿಡಿ, ಅದು ಗುರ್ತಿರುತ್ತೆ. ಈ ಥರದ್ದೊಂದು ಬುಕ್ ಮಾರ್ಕ್ ಇಟ್ಕೊಬಿಟ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತಿ ಕ್ಲಾಸಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಶ್ಲೋಕ ಎಲ್ಲರಿಗೂ ಆಗಿದ್ದಂಥ ವಿದ್ಯಾರ್ಥಿಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ ಅಂದರೆ ಮನನ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ. ಹಾಂ ಸರಿ. సంతుష్టోపి న సంతుష్టః. జీవన్ముక్త పురుషుడు సంతోషంగా ఉన్నట్టుగా, సామాన్య వ్యక్తులకు ఏదో ఒకటి ఖుషి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటే ఆయన కూడా నవ్వుకుంటూ, ఏదో ఒకటి ఎవరైనా జోకు చెప్తే కానీ ఆయన కూడా నవ్వుతాడు. ఆయన సామాన్యంగా మనలాగా నవ్వుతున్నాడు కదా, ఆయన కూడా మనలాగా సామాన్య వ్యక్తి అనుకోకూడదు మనం. ఇప్పుడు ఎవరైనా భక్తులు ఎవరో ఒకరు, శిష్యుడు ఎవరో ఒకరు చచ్చిపోయి ఉంటారు, అలాగనిపోయి ఆ సమాధి దగ్గర శవం దగ్గర పెట్టుకుని హాహా నవ్వునికి కాదు కదా. అందరూ దుఃఖంగా ఉన్నప్పుడు, అందరూ ఏడుస్తున్నప్పుడు ఈయన కూడా కొద్దిగా కన్నీళ్ళు కూడా పెట్టచ్చు. మనకు అనిపిస్తుంది ఆయనకు కూడా మనలాగా సామాన్య వ్యక్తుల్లాగా చూడు, ఆ శిష్యుని మీద మోహం ఉంది, ఆ భక్తుని మీద మోహం ఉంది, మనలాగా ఆయన కూడా ఎమోషనల్కి అహమమ భావాలకి గురైపోయినట్టు మనం అనుకోకూడదు. ఆయన వ్యవహారంలో అలా సామాన్య వ్యక్తుల్లాగా చేస్తున్నప్పటికీ కిన్నోపి నచికిద్ది, మళ్ళీ డల్గా ఉంటాడు ఒక్కోసారి. చూడు, మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు ఇట్లా డల్గా ముఖం మాడినట్లు ఉంటాం కదా. మరి ఆయన కూడా మాడినట్లు ఉన్నాడు. అందుకే ఆయన కూడా మనలాంటి సామాన్య వ్యక్తి అనుకో. అవన్నీ శరీర సంఘాతంలో అలాంటి అన్ని క్రియలు కనిపిస్తున్నప్పటికీ కూడా తస్యాచర్య దశాం తాం తాం తాదృశ ఏవ జానతి. ఆయనకు దానికి ఏమి సంబంధమే ఉండదు. అలాంటి మహాపురుషుణ్ణి, జీవన్ముక్త పురుషుని ఇంకొక జీవన్ముక్త పురుషుడే తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఋషులలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి. వశిష్ఠ మహర్షి ఉన్నట్టు విశ్వామిత్రుడు ఉన్నాడా? భయంకరమైన కోపం. ఈయన అంటే కానీ ఈయనకన్నా పెద్ద బీపీ పేషెంట్ దుర్వాస ఋషి. అడవక తాతకు దుర్వాస ఋషికి పోల్చేవారంట. ఇంకా క్రోధమున్నోడు అని చెప్పడానికి వీలు కాదు. అందుకే ఏదో ఋషిని పోలిస్తే కానీ పర్వాలేదు. అంటే ఆయనకు కోపం ఎక్కువ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, విపరీతమైన కోపం ఎక్కువ అని. కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది.
మరి అలాంటి వాళ్ళని ఇంకొక జీవన్ముక్తులు తెలుసుకోగలడు, కానీ మనలాంటి సామాన్య వ్యక్తులు అపార్థమే చేసుకుంటాం ఎక్కువ. సో రామకృష్ణ పరమహంసులు అంత తోతాపురి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా అంతకుముందంతా ద్వైత భావంలో ఉండి ప్రవచనాలు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా తోతాపురి వచ్చి ఆ నిర్గుణ నిరాకార స్వరూపాన్ని, అద్వైత స్వరూపాన్ని ఆయనకు అనుభవించి వదిలిపెట్టిన తర్వాత రామకృష్ణ పరమహంసుల ప్రవచనాలు కూడా తేడా వస్తుంది కదా. ద్వైతము అద్వైత భావం గురించి అప్పుడు బ్రహ్మ సమాజం ఒకటి తయారైంది. ఇంకా ఆ భక్తులు బ్రెయిన్ వాష్ చేసేటోళ్ళు ఉంటారు కదా, ఏమేమో రకరకాల మతాల్లో చేసేసి ఉంటారు. ఇంకా అక్కడివి ఇక్కడివి అన్నీ విని వచ్చేసి ఇంకా రామకృష్ణ పరమహంసులతో పరస్పరంగా ఊరికే వాదాలు వివాదాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇట్లా కాదు, ఒక ప్రాక్టికల్ గురువు దగ్గరికి తీసుకోవాలని చెప్పేసిందును మనమందరూ కలిసి కాశీకి వెళ్దామంటాడు. కాశీలో త్రైలింగ స్వామి ఉంటాడు. త్రైలింగ స్వామి ఆంధ్ర ఆయన 280 సంవత్సరాలు జీవించి ఉంటాడు. ఆంధ్ర ఆయన అక్కడ పేర్చేది. కాశీలో త్రైలింగ ఘాట్ అని కూడా ఒక ఘాట్ ఉంది, త్రైలింగ స్వామి ఘాట్ ఉంటుంది. దిగంబర సన్యాసి. ఆయన మహిమలు లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇంకా అంత పెద్ద చరిత్ర కదా, రోజుకు లీల జరిగేది. గంగా నదిలో పోయి మునిగితే కన్నా వారం రోజుల తర్వాత బయటకు వచ్చేవాడు. మంచి కాలుతున్న ఎండలు, బండలు అడుగు పెడితేనే బొబ్బలు వచ్చేలాంటి ఎండలు, ఆ బండల మీద నెలల కొద్దీ అట్లా కూర్చున్న చోటే కూర్చునేవాడు. ఎక్కువ మణికర్ణిక ఘాటు దగ్గరనే అక్కడ ఎక్కువ తిరిగేవాడు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు నగ్నంగా ఉండి చాలా భక్తులకి ఇబ్బంది కలుగుతూ ఉందంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పట్టుకొని పోయి జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే ఆయన గోడల్లో దూరి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. హనుమ గరిమతి సిద్ధులు ఉన్నది ఎవరన్నా బంధించడానికి అవుతుంది. ఎన్నిసార్లు బంధించినా అన్నిసార్లు బయటకు వచ్చేస్తారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఈయన సామాన్య వ్యక్తి కాదు, వాళ్ళ ఆఫీసర్లే భక్తులు అయిపోతారు. ఈయన మన చేతిలో లేదు, ఈయన గ్రిప్, ఆయన అలౌకిక శక్తి, అలౌకిక స్థితిలో ఉన్నాడు, మనం ఏమి చేయలేమని ఇంకా ఆయనను అలాగే ఆయన కుక్కనికి మాత్రం దిగంబరంగా ఉండడానికి పర్మిషన్ ఉంటుంది అక్కడ. ఇంకా ఎన్నో మహిమలు, తన మల విసర్జన చేసి ఎవరైనా దగ్గరకు వస్తే కానీ ఆ మలాన్ని తీసి ఇట్లా ఆశీర్వాదం ఇస్తే కానీ అది పండు అయిపోయింది. భలే విచిత్రాలు అంటే విచిత్రాలు, ఇంకా లెక్కలేని ఇలాంటి మహిమలు జరుగుతూ ఉన్నాయి. రామకృష్ణ పరమహంసుల శిష్యుల్లో ద్వైతము అద్వైతం గురించి ఊరికే వాద వివాదాలు చేసుకుంటారని చెప్పేసి ఇంకొకసారి అదే చెంబులో పోస్తే నీళ్ళే, శంకులో పోస్తేనే తీర్థం. మన దగ్గరలో ఉన్న గురువులు ఏదైనా సత్యం చెప్తే కానీ ఆ చిన్నప్పటి నుంచి చూసింటాం కదా, ఆయన మీద పెద్ద మహత్వ బుద్ధి రాదు. వాళ్ళు జీసస్ కూడా అంతే, ప్రపంచమంతా పెద్ద గురువు అయిపోయింటారు. వాళ్ళ ఊరికి పోతే కానీ వీడు కార్పెంటర్ కొడుకు కదా అని ఎవరు లెక్క కూడా చేయలేదంట, నార్మల్ వ్యక్తిగానే చూశారంట. అందుకే ఎక్కడ పుట్టి పెరిగింటామో ఆ ప్రదేశాలకు పోకూడదు, పోయినా కూడా నీకు బయట ఏముంటుందో అలా వాళ్ళు చూడలేకపోతారు. ఇంకా రామకృష్ణ పరమహంసుల మీద కొంతమంది శిష్యులకు అలాంటి భావన, బహుశా ఈయనే భ్రాంతి పడుతున్నాడు, కొందరు ద్వైతమే సత్యమని, కొందరు అద్వైతమే సత్యమని చెబుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంసులు కొద్దిగా చెప్పింటారు, ఎప్పటి వరకు అహంకారము, జీవభావము, జగత్ సత్యత్వ బుద్ధి ఉంటుందో ఆ భగవంతుడే అంతటా అయినాడు. కాబట్టి సగుణ సాకార రూపం కూడా భగవంతుడే. తెలుసుకోవడంలో పూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే కానీ నిర్గుణ నిరాకార స్వరూపం. ఈ అహంకారాన్ని వదిలిపెట్టేస్తే మళ్ళీ మాటలే ఉండవు, అంతా ఒకటే ఉంటుంది అని చెప్పింటాడు. ఇంకా ఆ మాట వాళ్ళకు వంట పట్టలేదు, ఇంకా శిష్యుల్లోనే వాదించుకుంటూ ఉన్నారు. 125 మంది కాశీకి వెళ్తారు. మథురా దాస్ అని ఒకడు సేటు ఉంటాడు, ఆయనకు 2 ఇండ్లు ఉంటాయి అక్కడ. 2 ఇండ్లు తీసుకొని ఇంకా అందులోనే ఉండి ఇంకా త్రైలింగ స్వామిని కలవడానికి పోతుంటారు. ఇదే ప్రశ్నలు అక్కడ వేస్తారు. త్రైలింగ స్వామి కూడా చెప్పాడు, చూడు నాయన, ఉన్నది ఒకటే సత్యం, ఆ సత్యం మీద భ్రాంతి రూపంలో మాయా ప్రభావం వల్ల అన్ని వస్తువులు, అన్ని వ్యక్తులు, అన్ని కథలు ఉన్నాయి. ఎప్పటి వరకు నీలో అవిద్యలేశతోటి జీవభావం ఉందో, జగత్తులో సత్యత్వ బుద్ధి ఉందో, ఈ కనిపిస్తున్న వస్తువుకి సృష్టికర్త రూపంలో సగుణ సాకార రూపము నిజమే. నువ్వు నీ స్వరూపంలోకి వెళ్ళిపోయినావా, నీ అహంకారాన్ని నువ్వు వదులుకున్నావా, మళ్ళా జీవుడు లేడు, సగుణ సాకార బ్రహ్మ లేడు, ఉన్నది ఒకే ఒక నిర్గుణ నిరాకార స్వరూపం, నువ్వు ఇక్కడే వెళ్తావు, మళ్ళీ మాటలు లేవు, సంశయాలు లేవు, ఏమీ లేవు అని అదే మాటని మళ్ళీ స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ఉంటుంది కదా, పట్టిన వాళ్ళు నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే భావనతోటి ఉంటారు.
ఇంకా వాళ్ళకు కొంతమందికి నచ్చలేదు అది. ఇంకా మనసులో ఊరికే అక్కడ కొద్దిగా ఒప్పుకున్నారు కానీ పూర్తిగా ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళు అక్కడ కాళికాదేవి ఉపాసకులు కాబట్టి కాళికాదేవి పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే కానీ ఆ త్రైలింగ స్వామి మూత్రము పోసేసి ఒకసారి కాళికాదేవి మీద అభిషేకం చేస్తాడు. విచిత్రంగా పెద్ద గందరగోళం అయిపోతుంది. రామకృష్ణ పరమహంసులకు తెలుసు, అప్పటికి ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోయారు కాబట్టి. ఆయన త్రైలింగ స్వామి అంటే సాక్షాత్ శివుడిలాగానే కనిపిస్తూ ఉంటాడు. ఆయన మొదలే ఉపాసకుడు కాబట్టి ఆయనకు సదాశివుడే తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. శిష్యుల్లో ఫుల్ ఇంకా రెచ్చిపోయింది. ఎవరన్నా వాళ్ళు ఆరాధిస్తున్న దేవి మీద మూత్రం పోస్తారా? ఇంకా విపరీతంగా కోలాహలం అట్లా అని ఏం అట్లా చేస్తే ఎట్లయితే ఎవరో పిచ్చోని వెంబడొచ్చాను, ఎంత మూర్ఖుడు, ఎలాంటి పని చేశాడు. ఈ మూత్రానికి ఆ గంగా జలానికి తేడా లేదని చెప్పాడు. ఆ తేడాలు మీ బుద్ధుల్లోనే ఉన్నాయని చెప్పాడు. ఇంకా రామకృష్ణ పరమహంసులు స్మైలే చేస్తూ ఉంటాడు అంతే. ఇంకా అప్పుడు ఇంకా పాయసం వండి పెట్టేసి తన చేతుల ద్వారానే త్రైలింగ స్వామికి తినిపిస్తాడు. ఇంకా అయ్యో మా గురుగారే ఆయన ఇంతటి క్రూరమైన పని చేసినప్పుడు కూడా స్వీకరిస్తున్నాడంటే నేను మిగతా వాళ్ళు సైలెంట్గా నోళ్ళు మూసుకున్నాను. ఆయనకు సాక్షాత్ సదాశివుడే ఆయన మణికర్ణ ఘాట్లో తిరుగుతూ ఉంటే కనుక త్రైలింగ స్వామిని శివుడిలాగా కనిపిస్తూ ఉంటారు రామకృష్ణ పరమహంసులు. అక్కడ పోయిన శవాలు కాలుతూ ఉంటాయి కదా, అక్కడ ఆ జీవాలకి పోయి చెవుల్లో తారక మంత్రం చెబుతూ ఉంటాడు. త్రైలింగ స్వామిని శివుని రూపం రామకృష్ణ పరమహంసులకు అదంతా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి జ్ఞానులని, జీవన్ముక్త పురుషులని ఇంకొక జీవన్ముక్త పురుషుడే తెలుసుకోగలుగుతాడు. తెలుగు అర్థాలు తప్ప ఇంకొక జీవన్ముక్త పురుషుడే తెలుసుకోగలుగుతాడు. కానీ మనలాంటి సామాన్య వ్యక్తులు ఈ శరీర సంఘాత దోషాలను చూసి, ఉపాధిగత దోషాలను చూసి మనం ఇంకా శ్రద్ధను పోగొట్టుకుంటాం. పిచ్చోడు అంటాం, మూర్ఖుడు అంటాం, మనకు అర్థం కాదు. అందుకే ఆయన శరీర సంఘాతంలో ఏ ఎక్స్ప్రెషన్స్ వచ్చినా ఆ ఎక్స్ప్రెషన్స్కి అతీతంగా ఆయన సచ్చిదానంద స్వరూపుడు, ఎప్పుడు నిత్య సుఖంలోనే ఉంటాడు. మనకు అనిపిస్తుంది ఆయన డల్గా ఉన్నాడు, ఆయన ఆనందంగా ఉన్నాడు, ఆయన కోపంగా ఉన్నాడు. ఈ వికారాలు మనకు కనిపిస్తుంటాయి కానీ తనలో ఉండవు. వేరే వాళ్ళ శరీరంలో శాంతంగా ఉన్న స్థితి, కోపంగా ఉన్న స్థితి మనం ఎలా చూడగలుగుతాం? వాళ్ళ శరీర సంఘాతాన్ని అంత వేరుగా చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వికారాలు చూసి మనం గుర్తుపట్టలేము. అందుకే తస్యాశ్చర్య దశాం తాం తాదృశా ఏవ జానతే. ఒక జ్ఞానినే గుర్తుపట్టగలడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అమెరికాలకు పోండి, ఇండియా నుంచి ఎవడన్నా ఒక వ్యక్తి అక్కడికి పోయింటాడు కదా, వాడిని ముఖం చూస్తేనే మనం కనిపెట్టేస్తాం. అది ముఖ్యంలో దక్షిణ భారతం నుంచి ఎవరైనా పోయింటాడంటే టక్కని చూస్తేనే ఇది భారతదేశం అని మనమే అడిగేస్తాం. ఎందుకంటే మనము భారతీయులు కాబట్టి మనం భారతీయుల్ని టక్కని గుర్తుపట్టేయచ్చు. అందుకే ఎవడు జ్ఞాని అయింటాడో ఆ జ్ఞానిని ఇంకొక జ్ఞానిని గుర్తుపట్టగలడు. సామాన్యమైన వాళ్ళు గుర్తుపట్టలేరు అని. నెక్స్ట్ శ్లోకంలో కర్తవ్యతైవ సంసారో నతాం పశ్యంతి సూరయః శూన్యాకార నిరాకార నిర్వికార నిరామయాః. కర్తవ్యతైవ సంసారో నతాం పశ్యంతి సూరయః శూన్యాకార నిరాకార నిర్వికార నిరామయాః. కర్తవ్యత ఏవ సంసారః.
బాగా సూక్ష్మంగా విచారించాలి. ఇది నా కర్తవ్యము, అది నా కర్తవ్యము, అది నా రెస్పాన్సిబిలిటీ అని నువ్వు జీవభావంలో ఉండి నేను కర్త అనే భావంతో ఏ కర్తవ్యాలు పెట్టుకున్నా ఇదే నీకు సంసారము. ఇది నా కర్తవ్యము కాదు, గురువులు ఇచ్చిన డ్యూటీ, గురువుల కోసం చేస్తున్న భగవంతుడించిన కర్తవ్యము, భగవంతుని పని ఇది, గురువుల పని, గురువుల ఆజ్ఞ నేను పాటిస్తున్నాను అని నువ్వు ఏదన్నా చేసినా నీకు అది సంసారం కాదు. అలా కాకుండా నువ్వు నీ వంతు ఊహించుకొని కర్తృత్వ భావంతో ఇది నా జవాబుదారి, ఇది నా కర్తవ్యం అనుకుంటే కనుక ఆ కర్తవ్యత ఏవ సంసారో, నీకు ఎట్లా మళ్ళా శాంతి ఉంటుంది. ఆ కర్తవ్యం పూర్తి అయ్యే వరకు నీకు పెండింగ్ ఫైల్ లాగానే ఉంటుంది జీవితం. ఏ కర్తవ్యతలు నీ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఏ కర్తవ్య బుద్ధి ఉండకూడదు. నువ్వు నిర్గుణ నిరాకార స్వరూపువి, అకర్త, అభోక్త, అశనాపిపాశరహిత, ఇది నీ స్వరూపము. అలా నీకు నువ్వు ఊహించుకొని నేను అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి ఇది కుక్కతోక వంకరలాగా ఈ ప్రపంచాన్ని నువ్వు ఎవరు ఏం చేసినా అది ఉండేలాగానే ఉంటుంది. భవిష్య పురాణము కలియుగం అంతం వరకు వ్యాస భగవానుడు రాసి పెట్టేసింది. ఊరికే నువ్వు ఎగిరెగిరి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. ఇంకంత క్షీణించు అధర్మము తాండవం చేస్తూ ఆసురి సంపత్తులు ఇంకా ఎక్కువైతూ పోతూ ఉంటాయి. కానీ ఇంకా వేరే చేంజెస్ ఏమీ లేదు. మనలాంటి వాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే కుక్కతోకను వంకర చేసే పనులు టైం వేస్ట్ చేసుకుంటామని నేను భవిష్య పురాణం రాసి పెట్టేశారు ఏమేమి జరుగుతుందని. నువ్వు ఎందుకు వచ్చినావు? నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నీకు ఈ మనిషి జన్మ వచ్చింది. 84 లక్షల జీవరాశుల్లో ఈ ఉత్తమమైన మనుష్య జన్మ, అందులో ముఖ్యంగా మనకి బుద్ధి, ఆప్షనల్ బుద్ధి, ఇదొక్కటి స్పెషల్ ఎక్స్ట్రా ఇచ్చాడు భగవంతుడు. తెలుసుకుంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ప్రారబ్ధము, పురుషార్థము, ఫేట్ అండ్ ఫ్రీ విల్ అంటారు. ఈ విషయంలో ఎవ్వడు సమాధానం చెప్పలేకపోతాడు. ఇప్పుడు మనమంతా కూర్చొని సత్సంగం చేస్తున్నది, ఇప్పుడు మనం చేస్తున్న పురుషార్థమా, ఇప్పటికిప్పటికి నేను మారిపోవాలా, నేను మోక్షం వైపు వెళ్ళాలి అనే పురుషార్థమా, లేదా నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యముఖ ఫలం వల్ల నాకు అలాంటి బుద్ధి పుట్టిందా? ఇలాంటి బుద్ధి మిగతా వాళ్ళకి ఎందుకు పుట్టడం లేదు? నేను మోక్షం కోసం ప్రయత్నం చేయాలా, సత్సంగం వినాలా అని. నాకు మాత్రం ఎందుకు పుట్టింది ఆ బుద్ధి? ఆ బుద్ధి పుట్టిన తర్వాత నేను ప్రయత్నం చేస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. నీకు ఆ బుద్ధి రావడానికి కారణం ఏంటి? మిగతా వాళ్ళకి అది ఎందుకు వస్తలేదు? ప్రారబ్ధం వల్లనే కదా. నువ్వు ఏదో మంచి కర్మ చేసుకున్నావు కాబట్టి నీకు అలాంటి బ్యూటిఫుల్ మైండ్ వచ్చింది. మరి అది నువ్వు చేస్తున్నది ఇప్పుడు ప్రారబ్ధమా, పురుషార్థమా? ఎట్లా చెప్పగలుగుతావు? వివేకానందుడు చెప్పేశాడు, వీ గెట్ ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్ అని. ఇది మనం చేస్తున్న క్రియ, ఇది ప్రారబ్ధం ద్వారా మనం ప్రేరితమై చేస్తున్నామా, లేదా ఓన్గా మనం పురుషార్థం చేస్తున్నామా? ఇప్పుడు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇది ఎవడి వల్ల చెప్పలేడు, దీనికి ఉత్తరాలే లేవు. రమణ మహర్షి భలే బాగా చెప్పాడు. చూడు నాయన, మిగతాది చిన్న ఎగ్జాంపుల్ కొద్ది వరకు సమాధానం ఇచ్చారు. మనిషి పుట్టిన తర్వాత హైట్ ఎంత పొడవు అన్నది అది ప్రారబ్ధం లాంటిది. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్లు ఒక 20 సంవత్సరాల తర్వాత మనం 10 అడుగులు కావాలంటే కాలేము. వెయిట్, తూకం అనేది అది పురుషార్థం లాంటిది. నువ్వు తెలుసుకుంటే సన్నగా కూడా కావచ్చు, లావుగా కూడా కావచ్చు. ఇది నీ చేతుల్లో ఉంది. ఇలా కొన్ని అంశాలు మన జీవితంలో ఇలా ఏదైతే మన చేతిలో మార్చుకోవడానికి ఆప్షన్ లేదో అవి ప్రారబ్ధం అనుకోవాలి. ఎక్కడెక్కడ మనకు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందో, ఆప్షనల్ ఉంటుందో, ఇది పురుషార్థం అని నువ్వు భావించుకోవచ్చు. ఇది రీజనబుల్ ఆన్సర్. రమణ మహర్షి అన్నారు, మిగతా ప్రయత్నాలన్నీ వదిలిపెట్టేయండి. ఈ శరీరము నేను కాదు, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరము నాది కాదు అని ఈ శరీరంతో ఉన్న సంబంధము తీసుకునే అవకాశం నీ దగ్గర ఉందా లేదా? ఈ పురుషార్థం. ఎవడన్నా వచ్చి కట్టెలతోటి కొడతాడా? నేను ఈ శరీరంతో ఉన్న సంబంధం తీసుకుంటున్నానంటే ఎవరన్నా వచ్చి ఆపనీకి అవుతుందా? ఎవరు ఆపలేడు. ఇది కంప్లీట్గా నీలోనే ఉంది. యూ హ్యావ్ దట్ ఆప్షన్ విత్ యూ, ఫుల్గా ఉంది. అవి ఇవి ఎందుకు ఆలోచించి నువ్వు తలపాడు చేసుకుంటావు? సచ్చిదానంద స్వరూపుని మీద ఆ అధిష్టానంలో వేదము కూడా అవిద్యానే అని చెప్పేశారు. సర్వే శాస్త్రాన్ని
ప్రతిషేధ మోక్షపర అని సర్వే అవిద్య ఆఖ్యమని బ్రహ్మసూత్రాలు. ఆ వేదమే అవిద్య అన్నప్పుడు ఈ పురుషార్థము సత్యమా దాన్ని గట్టిగా పట్టుకొని ఎందుకు ఊగులాడుతూ ఉండవు? పురుషార్థం అనేది దృశ్యకోటిలోకే వచ్చేది కదా. ప్రయత్నం అది క్రియాశీలత్వమే కదా. దృశ్యకోటిలో ఉన్న వస్తువు సత్యం అవడానికి ఎలా అవుతుంది? కానీ ఇంత ఆప్షన్ అయితే నీ చేతిలో ఉంది కదా. ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని తెంచుకునే అవకాశం ఎవడు నిన్ను చాపడు. ఈ ప్రయత్నం అయితే నువ్వు చేసుకోవచ్చు. అందుకే ఇంకొకటి మాత్రం నీ చేతిలో ఉంది, దీన్ని తొందరగా వదిలిపెట్టేసుకో, మళ్ళీ క్వశ్చన్సే ఉండవు. మరి ఈ అవకాశం జీవులకు లేదు. 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి ఆప్షన్ లేదు. ఒక మనిషికే ఇంత అద్భుతమైన అవకాశం ఉంది. ఇక్కడ మనం ప్రయత్నం చేసుకుంటే కన్నా అయిపోతుంది, పని అయిపోతుంది. కాబట్టి నువ్వు ఈ కర్తృత్వ బుద్ధిని వదిలిపెట్టేసి మొత్తం అంతా నువ్వేదో ఈ జగత్తును ఉద్ధరించేవాడివి, నువ్వు లేకపోతే అసలు ప్రపంచమే నడవదు అన్న ఆ ఫీలింగ్ని వదిలిపెట్టేసి, తండ్రి లేనోడు జీవిస్తున్నాడు, తల్లి లేనోడు జీవిస్తున్నాడు, తల్లి తండ్రి లేనోడు జీవిస్తున్నాడు, భార్య లేనోడు జీవిస్తున్నాడు, పిల్లలు లేనోళ్ళు జీవిస్తున్నారు, మనుము లేనోళ్ళు జీవిస్తున్నారు. ఎవరున్నా లేకపోయినా వాళ్ళ జీవితం నడుస్తూ పోతా ఉంటారు. నువ్వు అనవసరంగా ఊహించుకొని నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు అసలు బతుకుతారో లేదో అనవసరంగా ఊహించుకుంటున్నావు. నువ్వు వచ్చిన పని మర్చిపోతున్నావు. ఫస్ట్ ఆ కర్తవ్యత బుద్ధిని వదిలిపెట్టేసి, సరే నువ్వు అజ్ఞాన అవస్థలో ఉన్నావు, శాస్త్రవిహితమైన కర్తవ్యాలు చెప్పేశారు, నీకు పూర్తిగా స్టార్టింగ్లోనే ఇంతటి సామర్థ్యం వస్తా లేదు, కర్తృత్వ భావాన్ని వదులుకోలేకపోతున్నావు. సరే కొద్ది రోజులు గృహస్థాశ్రమాలకు పోతే గాన బిడ్డ ఉంటే బిడ్డ పెళ్ళి వరకు కర్తవ్య భావన అనుకో, కొడుకు ఉద్యోగం చేసే వరకు కర్తవ్యం అనుకో, దాని తర్వాత వదిలిపెట్టి రావాలి కదా. లేదు, మళ్ళా కర్తవ్యాలే. మనుముల భవిష్యత్తు, ముని మనుముల భవిష్యత్తు, కర్తవ్యము చేయాలి, అది చేయాలి, అది నా బాధ్యత. అందుకే ఇక్కడ కర్తవ్యత ఏవ సంసార. ఈ కర్తవ్య బుద్ధినే సంసారము, పెండింగ్ ఫైల్ లాగా ఉంటుంది. జీవితంలో ఇంక నేను ఏమి చేయాల్సిన పని లేదు, చేయాల్సినవన్నీ చేసేసిన నా ఫీలింగు. 2019లో మా గురుగారు సన్యాసం ఇచ్చినప్పుడు ఇంక అప్పటికి ఇవి లేదు, ఇట్లా పాఠాలు చెప్పాలనే ఉద్దేశం లేదు, కేవలము శాస్త్రం చదువు, దాని తర్వాత పరివ్రాజక జీవనమే అనుకున్నాను. ఇంకా లాస్ట్ పెండింగ్ ఏదో చేయాల్సిన పని ఏంటంటే సన్యాస దీక్ష. ఇంకా ఆ సన్యాస దీక్ష అయిపోయి ఇంకా కాసేపు రెస్ట్ అయ్యి 4 గంటలకి ఆ కాశీఘాట్లో నడుచుకొని పోతూ ఉంటే గాల్లో తేలినట్టుండే నాకు. అబ్బా, ఇంకా అయిపోయింది, ఈ ప్రపంచంలో ఇంకేమీ పని లేదు, ఇంకేమీ చేయాల్సింది ఒక్క కర్తవ్యం లేదు అని చెప్పేసి ఆ ఆనందం అది అనుభవించడానికి అర్థమవుతుంది. మళ్ళీ గురువుల ఆజ్ఞ వచ్చేసింది, ఒక బ్యాచ్ లేదో 2 బ్యాచ్లకు నువ్వు ఎక్కడన్నా కానీ నేర్పిన తర్వాత మళ్ళీ నువ్వు పరివ్రాజక జీవనానికి పోవాలి. ఈ కర్తవ్య బుద్ధి వచ్చినప్పుడు ఆ ఆనందం మిస్ అవుతుంది కొద్దిగా. అందుకే కర్తవ్యత ఏవ సంసారో నతాం పశ్యంతి సూరయ శూన్యకార నిరాకార నిర్వికార నిరామయ. ఈ మహానుభావులు జీవన్ముక్త పురుషుల్లో ఏ కర్తవ్య బుద్ధి ఉండదు. ఏదన్నా ఉంటే ఈశ్వరుని కర్తవ్యము లేదా గురువుల ఆజ్ఞ. శంకరాచార్యుల భగవానులు కూడా ఈ ఏదైతే శాస్త్రంతో దిగ్విజయం చేశారో, మళ్ళీ భాష్యాలు రాశారో, వాళ్ళు గురువుల కోసం చేశారు. బృహదారణ్యక ఉపనిషత్తు చేతిలో పట్టుకొని ఎత్తుకునికపోతే అంత చెదులు పెట్టి రాలిపోతుంటే ప్రజలు. శిథిలోస్తే అంటాడు. అయ్యో, శిథిలమైపోయింది కదా ఈ గ్రంథం. నువ్వు గ్రంథం గురించి మాట్లాడుతున్నావు, నీ సనాతన ధర్మమే శిథిలమైపోతూ ఉంది, దీన్ని ఎవడు కాపాడాలా అని బాధపడతాడు గురువు. అయ్యో, గురువులు బాధపడుతున్నారు కదా అని చెప్పేసి గురువులకి నచ్చే పని చేసేవాడే కదా శిష్యుడు అని అప్పుడు ఆయనకు ఇట్లా ఈ సనాతన ధర్మాన్ని కొద్దిగా ఎన్నో విచిత్రమైన మతాలు వచ్చేసి దీన్ని సైడ్కి పడిపోతాడు. అలాంటి సనాతన ధర్మాన్ని మళ్ళా దాన్ని పునర్స్థాపన చేయించాడు. అలా గురువుల కోసం చేసి తనది ఓను కోరిక కాదు, అలాంటిది ఏమీ ఉండదు. ఎంతోమంది అది గురువుల ఆజ్ఞ ఉంటుంది, లేదా ఈశ్వరార్పణ బుద్ధితోటి జనక మహారాజుని భగవద్గీతలోని కృష్ణ పరమాత్మని చూసి లోక సంగ్రహార్థం కొద్దిగా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళది మాత్రము కర్తృత్వ భావంతో మాత్రము
ఏ కర్తవ్యాన్ని వాళ్ళు తోటి ఏమి చేయరు. అంత ఎందుకంటే ఈ కర్తవ్య భావాలు ఇంకా నేను అది చేయాలా, అది చేసేది బాకీ ఉంది, ఇది చేసేది బాకీ ఉంది అంటే కన్నా నువ్వు మైండ్కి ఫుల్ భోజనం పెట్టేశావు. నువ్వే మైండ్కు ఆ చెట్టుకు వేళ్ళకు నీళ్లు పోసి చిగురు వచ్చేలాగా చేస్తున్నావు. ఈ అహంకారానికి చిగురు వచ్చేలాగా నువ్వే నీళ్లు పోస్తున్నావు. మరి అహంకారం సైలెంట్ అయిపో చచ్చిపోతే ఇది ఎట్లా పోతుంది? నువ్వే దానికి టాస్కుల మీద టాస్కులు ఇస్తున్నావు. దానికి అంతే చాలు, పని కావాలంతే. దానికి భూతానికి పని లేకుండా పని ఇచ్చినావంటే కన్నా ఫుల్ మళ్ళీ జీవభావం అలాగే ఉంటుంది. అదే నీకు ఇంకేమి ఈ మిథ్యాత్వ ప్రపంచంలో నువ్వు చేయాల్సిన డ్యూటీ ఇంకొకటి లేదు. పోనీ ఈ ప్రపంచం మీద ఎవరైనా వ్యక్తుల మీద కానీ మిథ్యా వస్తువుల మీద నువ్వు ఆధారపడినావంటే ప్రపంచం అంతా మాయా వస్తువు. నాకు అసలు నా శరీరంతోనే నాకు పని లేదు. అంతో ఇంతో ఈ మనసు బుద్ధులతోటి కొద్దిగా అవసరం ఏదున్నో అది శ్రవణం ద్వారా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ మనసు బుద్ధుల అవసరం కూడా నాకు లేదు. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో అదే నిరూపణ అవుతుంది కదా. వీటి అవసరం లేకపోతే నేను ఇవి ఉంటేనే దరిద్రం, ఇవి ఉంటేనే లొల్లిలు అనే సమస్య. ఇవి లేనప్పుడు సుషుప్తి అవస్థలో ఎంత హాయిగా ఉంది. మరి వీటి అవసరం ఏంటి? వీటి అవసరమే లేదు, ఈ శరీరం అవసరమే లేదు అన్నప్పుడు మళ్ళా బయట పరాధీనత కానీ కర్తృత్వ బుద్ధి కానీ ఏమి రానే రాదు. అప్పుడు మనసుకు జాబ్లెస్ అయిపోతుంది. మనసు అహంకారం అప్పుడు దానికి ఉద్యోగం లేకుండా పోతుంది. అప్పుడు అది సైలెంట్గా అవుతుంది, అమనస్క స్థితికి పోవడానికి. అలా కాకుండా నువ్వే దానికి పని మీద ఒక పని తర్వాత ఇంకో పని తర్వాత పనుల మీద పని దానికి అప్పచెప్తున్నా ఉంటే కన్నా అది ఇంకా బలమైతూ పోతానే ఉంటుంది. చెప్పాడు కదా అష్టావకుడు, శ్రావణమన నిధిధ్యాసను కూడా తీసి కత్తిరించి పట్టేశాడు. వీడు ఏడుస్తాడు, బహిర్ముఖంగా ఉన్నోడు ఏడుస్తాడు అని. అహంకారమే వేషం మార్చుకొని వచ్చిందంతే. ఇప్పుడు నేను ముముక్షు, నేను సాధకుడు అని చెప్పేసి నీ జుట్టు పట్టుకొని నీ చేతిలో పని చేపిస్తా ఉంటుంది శ్రవణమన నిధిధ్యాసన. ఇంకా అవసరం లేదు. నేను తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నాను, చేయాల్సిన దాన్ని చేసేసాను. కృతకృత్యత ఉంది. ప్రాప్త బోధాన్ని నేను జ్ఞానాన్ని నేను నా నిశ్చయం అయిపోయింది. ఇంకా నాకు ఇంక మనసు బుద్ధులతోటి కూడా అవసరం లేదు, ఎవరితోటి అవసరం లేదని పదే పదే నువ్వు చెప్పుకుంటూ ఉన్నప్పుడు అలా ఈ కర్తవ్య బుద్ధులు ఇవన్నీ పోతాయి. పెంచుకుంటూ పోతే పుట్టల్లాగా పుడుతున్నా అంటే ఒక సంకల్పానికి ఇంకో సంకల్పం. ఆ యోగిది చెప్పాం కదా, ఒకే యోగి మంచి అడవిలో ఉంటాడంట. అడవిలో ఉంటే కోపిన ఒకటే ఉంటుంది. ఒక కోపిన వేసుకుంటాడు, ఒకటి ఉదుక్కొని ఆరేసుకుంటూ ఉంటాడు గుడిసెలు. ఆ ఉన్న ఒక కోపినాన్ని ఎలకలు కోరికి రంధ్రం చేస్తూ ఉంటాయి. ఆయన ఎండిపోయిన సొరకాయని లోపల రంధ్రం పెట్టేసి ఆ సొరకాయ లోపల కోపినాన్ని దాచిపెట్టుకుంటే కూడా ఎలకలు దానికి కూడా రంధ్రం పెట్టి పంటుతోటి కొరికేసి ఇబ్బంది పెడుతుంటాయి. సరే అని చెప్పేసి ఈ ఎలకని ఏం చేయాలా, ఇంకా సొంపితే కానీ మన సాధు వృత్తికి అది విరుద్ధము. ఒక పిల్లిని సాక్కుంటాడు. పిల్లి ఊరికే ఉంటుంది, దానికి పాలు కావాలి. పాలు కావాలంటే ఇంకేం చేయాలి, ఒక ఆవు ఉండాలి. మళ్ళా సాధువులకి అప్పట్లో ఆవులు అడిగితే కానీ దానం ఇచ్చేసేవారు. ఆవుని పెట్టుకున్నాడు. ఆవుని పెట్టుకొని ఎన్నో రోజులు స్టార్టింగ్లో ఆరంభ శూరాహ అని ఏదైనా పని చేసేతో స్టార్టింగ్లో కొన్ని రోజులు ఉత్సాహం ఉంటుంది. కొన్ని రోజులు గడ్డి కోసుకొచ్చాడు, పాలు పిండాడు, పెండ తీసాడు. ఇంకా అర్థమైపోయింది, వామ్ము నా సాధన పోయింది, నా చదువు ఎంత పోయింది, ఈ ఆవుకి సాకరీ చేయడంలోనే మొత్తం అయిపోతుంది, ఇది నా వల్ల కాదని చెప్పేసి ఒక చిన్న పాపని నువ్వు ఆ సేవలు చేయమ్మా అని చెప్పేసి నీకు డబ్బులు ఇస్తానని చెప్పి. మరి డబ్బులు ఊరికే వస్తాయి, మళ్ళీ రాజుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి భిక్షకు వెళ్ళాలి. ఎట్లా అప్పటి కాలంలో ఇంకా బాగా తొందరగా వచ్చేటి. ఏదైనా అడిగితే కానీ రాజు టక్కని ఇచ్చేసేవాళ్ళు. ఇంకా ఆమెకు డబ్బులు ఇస్తే మాత్రం ఆమెకు వయసుకు వస్తూ ఉంది, నేను పెళ్లి చేసుకోవాలా, నాకు వయసు వచ్చింది, నేను వేరే చోట వెళ్ళిపోతానని ఆమె బెదిరించింది. ఇంకా అయ్యో ఇంకా ఆమె పెళ్లి చేసిస్తే మగనింటికి వెళ్ళిపోతుంది, ఈ పెండది ఎవరు తీస్తారు, గడ్డి ఎవరు తీసుకొస్తారని. సరేలే వాడు వీడు ఎందుకు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు మనవరాలు, ఆ లొల్లి మొత్తం సంసారం మళ్ళీ వాపసు వచ్చేసింది. ఒకటి అవసరం అనుకుంటే ఆ అవసరం ఇంకో 4-5 అలలు వేస్తుంది. అది అవసరం అంటే ఇంకో 2, దానికి ఇంకొకటి 4-5 అవసరం అనుకుంటుంది. నాకు అవసరం లేదు అని ఒకటి ఉన్నది కట్ చేసుకుంటూ పోతుండాలి. కానీ పెంచుకుంటూ పోతూ ఉంటే కానీ అల్లేసుకుంటుంది, మాయ ఫుల్గా అల్లేసి పట్టేస్తుంది. కాబట్టి ఆ కర్తవ్య బుద్ధి ఇదే సంసారము. ఆ కర్తవ్య బుద్ధిని వదిలిపెట్టాలి.
ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. ఈ శరీరం మీద మనము మోహము తాదాత్మ్యము తెంచుకోవడానికి సాధనకు వచ్చాం. మళ్ళీ ఏంటి ఆ మృత్యుకి ఎందుకు భయపడ్డాం, రోగాలకి ఏంటి భయపడ్డాం? 20 సంవత్సరాల తర్వాత సస్తే ఏంటి, ఇప్పుడు సస్తే ఏంటి? ఇంకా లేట్గా సస్తే కానీ ఇంకా పరాధీన అవస్థలో ఉండి నువ్వు ఇబ్బంది పెట్టి నీ చుట్టుముట్టున్న వాళ్ళకి ఇబ్బంది పెడతావు. కాబట్టి ఆ తెగింపు, ఆ ధైర్యము ఉన్నోడు మళ్ళీ ఇలాంటి ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం పరాధీనతలో దొరకడు. అప్పుడు వాడికి ఇంకే కర్తవ్య బుద్ధులు ఉండదు. దీనికి భయపడి ఈ శరీరాన్ని మెయింటైన్ చేయాలనుకుంటే అక్కడ ఇక్కడ పేడ్చి తల ఉంచేస్తాం. అక్కడ ధైర్యం లేకపోతే లాస్ట్ శ్లోకంలో ఎవడు స్వతంత్రుడు, అన్ని రకాలుగా ఎవడు స్వతంత్రుడో వాడే మోక్షాన్ని పొందుతాడు. ఈ మెంటాలిటీ, కాంప్రమైజ్ మెంటాలిటీ ఉన్నోడు గులామీని స్వీకరిస్తాడు. ఆల్రెడీ మనసు గులాముడే అయి ఉన్నాడు, బయట కూడా అంతే, అక్కడ ఇక్కడ పై మళ్ళీ గులామీని స్వీకరిస్తాడు. ఈ ధైర్యము, ఈ తెగింపు విచారం చేసినోడు ఎక్కడ తల వంచడు. ఉంటే ఉంటాను, పోతే పోతానని తెగించి సాధన చేస్తాడు. అందుకే అలాంటి వాడు ఇలాంటి కర్తవ్య భావం లేకుండా ఉండగలుగుతాడు. కానీ సామాన్య అజ్ఞాని కర్తవ్య భావంతోనే ఉండి సంసారంలో ఇరుక్కుపోతుంటాడు. నెక్స్ట్ శ్లోకంలో అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్ర మూఢధీః కుర్వన్నపి తు కృత్యాని కుశలో హి నిరాకులః. అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్ర మూఢధీః కుర్వన్నపి తు కృత్యాని కుశలో హి నిరాకులః. అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్ర మూఢధీః. ఈ మూఢుడు ఏదో ఒకటి మంచి కార్యం ఏమి చేయకపోయినా కూడా చేసినట్టుగా భావించుకుంటూ ఉంటాడు. ఏదన్నా తన వల్ల చెడ్డ పని జరిగిపోయింది అనుకో, దానికి మళ్ళీ బాధపడుతుంటాడు. మంచి పని చేసి ఏదైనా సక్సెస్ అయిపోయిందనుకో, మొత్తం క్రెడిట్ లోపలే నేనే చేశాను, నా వల్లనే అయిందని లోపలే ఉబ్బిపోతూ ఉంటాడు. కాకపోతే ఈ మహానుభావుడు కుర్వన్నపి తు కృత్యాని కుశలో హి నిరాకులః. చాలా పెద్ద కార్యాలు చేసినా కూడా అసలు నేనేమి చేయలేదు అని అవ్యక్త లింగం అసలు చూపించుకోడు. రిషికేశ్ కైలాసాశ్రమంలో ఒక డాక్టర్ రాత్రి 11:30-12 గంటలకి కైలాసాశ్రమంలో ఉన్న బాత్రూంలో అవి ఇవి కడిగేసి సైలెంట్గా ఉంటుంటాడు. 1 నెల 2 నెలలు అసలు ఎవరు ఈ కామన్ బాత్రూంలో కడుగుతున్నారు విషయం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కీర్తి ప్రతిష్టలు పొందాలనే కోరికే లేదు కదా. అజ్ఞానికి అలా ఉండదు. వాడు అరగంట పని చేస్తే దాని ఊర్లో భారతదేశం అంతా తెలవాలని చూస్తాడు. నేను చెప్పుకుండా పోతే నేను పని చేశాననే విషయము ఎవరికి తెలియకపోతే నాకు మళ్ళీ విలువ ఉండదని చెప్పేసి అడగకపోయినా కూడా నేను ఇలాంటి పని చేశాను అది ఇది అని చెప్పేసి వ్యక్తం చేస్తూ ఉంటాడు. వాడికి సమస్య, వానికి టెన్షన్. కానీ మహానుభావులు ఏ క్రెడిట్ తీసుకోవాలనుకో, అసలు ఎప్పుడు వచ్చారు ఏం చేశారో తెలియదు. అసలు చూస్తే కానీ అసలు వీళ్ళు ఏమి చేయలేదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనకున్న సామాన్య ఈగో ప్రాబ్లమ్స్ లేనే లేవు. వాళ్ళు వీళ్ళు సర్టిఫికెట్లు అవసరం లేదు. లోపల సచ్చిదానంద స్వరూపుడు ఉన్నాడు. మనకు మనం కరెక్ట్గా ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని ఎవడు మెప్పించడానికి పోతాడు. అందుకే అలా కుర్వన్నపి తు కృత్యాని కుశలో హి నిరాకులః. ఏ ప్రకారమైన వికారము పొందదు. కొంతమందిని పొగుడుతూ ఉంటే కానీ వాళ్ళ హావభావాల్లోనే ఆ రెసిప్టివిటీలో తెలిసిపోతూ ఉంటుంది ఎంజాయ్ చేస్తున్నాడని. వాళ్ళు వీళ్ళు ఎత్తి పైకి ఎగరేసి పొగుడుతూ ఉంటే కానీ భలే ఆనందం మనకే తెలుస్తుంది, ఓహో ఎంజాయ్ చేస్తున్నాడు పొగుడుతలు అని చెప్పేసి. జీవన్ముక్త పురుషుడు చాలరన్న ఆయన అఖండానంద సరస్వతి మహారాజు బృందావనంలో చెప్పాడంట, జాగ్రత్తగా ఉండు. ఒక వ్యక్తి నిన్ను 100 సార్లు పొగిడినాడంటే కనుక 100 సార్లు నిన్ను నిందిస్తాడు.
రాసి పెట్టుకోండి చరిత్రలు. ఇప్పటి వరకు నిన్ను ఎవడు పొగిడింటారు, నువ్వు సచ్చేలోగా వాడు నిన్ను అన్నేసార్లు మళ్ళీ వాడు నిందించుంటాడు. ఎవరన్నా కావచ్చు, రాసి పెట్టుకోండి. అందుకే ఆ పొగడతలకు నువ్వు లొంగొద్దు, మళ్ళీ ఆ తిట్లకు నువ్వు కృంగిపోవద్దు. అసలు తీసుకొనే తీసుకోవద్దు ఆ పొగడతలు. గురార్పణమస్తు అనుకో అంతే. ఎవరన్నా వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తే కూడా మనసులో గురార్పణమస్తు అనుకోవాలి అంతే. ఆ గురుదేవునికి వాళ్ళు నమస్కారం పెట్టుకుంటున్నారు, నాకు నమస్కారం పెడుతున్నారు, బాబు నాకే నువ్వు తీసుకున్నావా పడిపోతాయి. చిన్న క్రియ అనిపిస్తుంది, కాళ్ళకు నమస్కారం. చాలామంది కాళ్ళు ముట్టుకోవడానికి కూడా ఇవ్వరు. శాస్త్రంలో ప్రమాణం ఉంది, మొత్తము వాళ్ళలో ఉన్న పాపం ఇటు ట్రాన్స్ఫర్, ఇక్కడున్న పుణ్యం అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మరి అంత పాపాన్ని నువ్వు జీర్ణించుకోగలవా? నీకు సామర్థ్యం లేదు. గురార్పణమస్తు అనుకో, ఈశ్వరార్పణమస్తు అనుకో. ఈశ్వరునికి అది చల్లాలి, ఈశ్వరుడే దాన్ని తట్టుకోగలుగుతాడు, నువ్వు తట్టుకోలేవు. లేదు, లోపలే నువ్వు అబ్బా ఇంతమంది భక్తులు ఉన్నారు అని చెప్పేసి ఈగో మసాజ్ కోసం తీసుకున్నావా, మొత్తం మళ్ళీ ఢమారని పడిపోతావు. కాబట్టి మహానుభావులు ఎంత గొప్ప పని చేసినా కూడా అసలు నేనేమీ చేయలేదు అని. ఎందుకంటే వాస్తవంలో అది కర్తృత్వ బుద్ధి లేదు కదా. ఎన్ని సహకారి కారణాలు ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ మంచిగా సత్సంగం చేసుకుంటున్నామంటే పృథ్వీదేవి సహాయం చేస్తూ ఉంది, భూకంపం రానియకుండా. భూకంపం వచ్చింటే కన్నా మనం ఇక్కడ కూర్చోగలమా? ఆ బిల్డింగ్కి దానం చేసిన వాళ్ళు పరిశ్రమ ఉంది, చెమట కార్చినారు, వాళ్ళు చెత్త వేశారు. ఆ ఎలక్ట్రిసిటీ వాడు అక్కడెవడో రెస్ట్ లేకుండా బొగ్గులు అవి ఇవి వేసి అక్కడి నుంచి కరెంటు తయారు చేస్తున్నారు. ఎంతమంది తోడున్నారు. ఒక కార్యం కావాలంటే ఎంతమంది సహాయం ఉంది. ఎన్ని కారణాలు వండుకొని నువ్వు ఒక్కడు క్రెడిట్ తీసుకుంటావా, నేనే చేసేసాను పని అని చెప్పేసి? నీకు తెలుస్తా లేదు. పెద్ద సుంట్రగాలి వచ్చి మనల్ని లేపలేదు కదా. క్లౌడ్ బ్రస్ట్ కాకుండా వరుణదేవుడు మనల్ని కాపాడతాలేడా? ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పేసి సూర్యభగవాన్ కోపం వచ్చి 70 డిగ్రీలు వేసింటే కన్నా ఉండగలమా మనం ఇక్కడ? వీళ్ళందరూ మనకు సహకరిస్తున్నారా లేదా? మరి నువ్వేంటి ఒకడు ఏదో కొద్దిగా చేసేసి క్రెడిట్ తీసుకుంటున్నావు, నేను చేశానని. ఆ మహానుభావులు అందుకే వాళ్ళ కర్తృత్వ భావం ఉండదు కాబట్టి ఏమి చేసినా అసలు నేనేమి చేయలేదు అన్న భావంలోనే ఉంటారు. అంతా గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వ, యాక్షన్ రియాక్షన్ జరుగుతున్నాయనుకుంటారు. నెక్స్ట్ శ్లోకంలో సుఖమాస్తే సుఖం శేతే సుఖమాయాతి యాతి చ సుఖం వక్తి సుఖం భుంక్తే వ్యవహారేపి శాంతదీః. సుఖమాస్తే సుఖం శేతే సుఖమాయాతి యాతి చ సుఖం వక్తి సుఖం భుంక్తే వ్యవహారేపి శాంతదీః. సుఖమాస్తే సుఖం దేశే సుఖమాయాతి యాతి చ సుఖం వ్యక్తి సుఖం దుఃఖే వ్యవహారేపి శాంతదీః. శాంతదీః. సుఖమాస్తే సుఖం శేతే. అలాంటి అవధూత సుఖంగానే ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కానీ అనుకూల పరిస్థితులు కానీ తనకు మాత్రం మళ్ళీ జీవితంలో షికాయతులు ఉండవు, సుఖంగానే ఉంటాడు. సుఖం శేతే, మంచిగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు. జ్ఞాని అయితే నిద్ర ఎందుకు పోతాడని ఇవన్నీ ప్రశ్నలు అడగకూడదు. నిద్రపోయినంత మాత్రమే ఆయన జ్ఞానం ఏమి చచ్చిపోదు, లోపల ఉన్న ఆత్మ ఏమి చచ్చిపోదు. ఇవన్నీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు బలవంతంగా దాన్ని గెలవాలి, అది దీంతో సంబంధాన్ని వదులుకున్న వాళ్ళు అవి సమస్యనే కాదు. మళ్ళీ సుఖమాయాతి యాతి చ సుఖం భక్తి సుఖం భుంక్తే. వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఎలాంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ సుఖంగానే మాట్లాడుకుంటారు, వ్యవహారం చేస్తూ ఉంటారు. సుఖంగానే అన్ని విషయ భోగాలు కూడా మంచిగా సుఖంగానే, అలాగేదో జ్ఞానం అయిపోయిందని చెప్పేసి ఎండిపోయిన రొట్టెలు అవి ఇవి తింటారని కాదు. మంచి ప్రోటీన్ రిచ్
మినరల్ రిచ్ విటమిన్ రిచ్ ఉన్న భోజనాలే మంచిగా తీసుకుంటారు. ఇంకా ఉత్తర భారతంలో అయితే కానీ సాధువులకి చాలా మంచిగా అంత డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ కూడా అక్కడున్న భక్తులు అంత మంచిగా చూసుకుంటారు. ఇక్కడ ఒకసారి కార్యక్రమానికి వంకాయ బజ్జీలు చేస్తేనే దాని గురించి చర్చ చేశారు. వంకాయలు బజ్జీలు తినేటోళ్ళు సాధువులా అని చెప్పేసి. అంటే ఇంకేమీ దీన్ని తినకూడదు అది. మరి ఎండిపోయిన ఆకులు తినుకొని పరాశరుడు సాధన చేశాడు. మరి మత్స్యగంధి మీద మోహం పుట్టలేదా? ఎండిపోయిన ఆకులు తిన్నోనికి. వికారాలు తినే భోజనం కాదు, మనసులో ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా వస్తుంటాయి వికారాలు. ఒక వంకాయ బజ్జీ తినేస్తే కానీ ఇంకా అయిపోయాయి, ఇంకా బహిర్ముఖుడు అయిపోయినాడు అని చెప్పేసి. ఇంకా ఉత్తర భారతంలో ఆ బండార భోజనం చూస్తే కానీ వీళ్ళకి గుండె పగిలి చచ్చిపోతారు. ఎన్ని వెరైటీ, రోజు స్వీట్ ఉంటుంది, రోజు పన్నీరు అది ఇది ఉంటాయి. అలా కాదు, మహానుభావునికి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యా బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అసలు ఈ బయట క్రియలకు ఆయనకు సంబంధమే లేదు. సుఖంగా ఉంటాడు ఆయన. అన్నీ మంచి పరమాన్న భోక్షాలు తింటున్నప్పటికీ కూడా ఆయన స్వరూపంలోనే ఉంటాడు. వ్యవహార కుశలుడైపోతాడు. ఒకసారి ఆ స్థితిని, ఆ జీవన్ముక్త పురుషుడు ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏ పని అయినా తక్కువ సమయంలో చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. వివేకానందుడు శిష్యులకి అలాగే పరీక్ష చేస్తాడు. ఆలుగడ్డ పొట్టు తీయడానికి పని ఇస్తాడు. ఏమంటారు, కొంత ఫాస్ట్గా తీసేసి క్వాంటిటీని చూసుకొని టకటకాని కొంతమంది ఇస్తారు. కొంతమంది ఎక్కువ దాంట్లో ఉన్న కండని తీసేసి ఉంటారు. కొంతమంది అంతా ప్యాచెడ్ తీసి ఉంటారు. ఒక ఇద్దరు మాత్రం మెల్లగా ఎంత పొట్టు అవసరం ఉందో పైన మాత్రం దాన్ని మాత్రం నీట్గా ఒక ప్యాచ్ కూడా లేకుండా నీట్గా చేసి పెట్టింటారు. వీళ్ళిద్దరే ఆ 2 ఆలుగడ్డలు తీసుకొని వీళ్ళిద్దరే సాధన చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరో సరిగ్గా సాధన చేయడం లేదు. మీరు సాధకులైతే మీరు చేసే చిన్న చిన్న పనుల్లో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. ఊడిసినా కూడా మళ్ళీ అక్కడ నీకు వెతికితే కూడా ఒక చిన్న మరక దొరకదు. తుడిచినా కూడా మళ్ళీ ఒక మరక దొరకదు. ఏ పని చేసినా అందులో పర్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకన్నా నువ్వు చేసిన పని ఎత్తి కనిపిస్తూ ఉంటుంది. కర్మకుశలత వచ్చేస్తుంది ఆ స్థితికి. ఎందుకంటే కంప్లీట్ మైండ్ ప్రజెంట్లో ఫోకస్ అవుతుంది. మనకేమవుతుంది, బ్రూడింగ్ అబౌట్ పాస్ట్, వరింగ్ అబౌట్ ఫ్యూచర్. పాస్ట్ టెన్స్ జరిగినవన్నీ ఆలోచన చేస్తూ ఉంటుంది, లేదా భవిష్యత్తు గురించి ప్లానులు చింతలు చేసుకుంటూ ఉంటుంది. వర్తమానంలో అది కొద్దిగానే వాడతాం. అందుకే పని ఫెయిల్యూర్ అయిపోతుంది. ఆ మహానుభావులకి ఆ పాస్ట్ టెన్స్ డిలీట్ అయిపోయింటుంది. ప్రారంధ చోద్యేక్షణ, శరీరాన్ని ప్రారంభం కొద్దిగా వదిలేసినాం కాబట్టి భవిష్యత్తు గురించి చింత లేదు. అందుకే మైండ్ ప్రజెంట్లో మాత్రమే, ఆ పనిలో మాత్రమే ఫోకస్ అవుతాం. ఆ తేడాలు ఉంటాయి ఆ ప్రజెంట్ మైండ్నెస్. అందుకే ఎంత అలర్ట్గా ఉంటారంటే కన్నా చూపులు చూసి అర్థం చేసేసుకుంటారు బుద్ధివంతులైన వ్యక్తులైతే కన్నా. ఎప్పుడు గురుగారు ఏం ఆశిస్తున్నారు, ఏం అడుగుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే అంత అలర్ట్ మైండ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కంప్లీట్ ప్రజెంట్ మైండ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వ్యవహారంలో కూడా కుశలత్వం వచ్చేస్తుంది. వాళ్ళు మళ్ళీ ఏ పని చేసినా కూడా ఫుల్ పర్ఫెక్ట్గా చేస్తారు. అన్నీ అయిపోతారు. కైలాసాశ్రంలో ఒక కొఠారి ఉండేవాడంట. ఆయన బేల్దారి పని చేసేవాడంట, కార్పెంటరీ పని చేసేవాడంట. అన్ని మిషన్ల గురించి అక్కడ ఆడించి మిషన్ అవి వస్తుంటాయి. వంట చేసేవాడంట. అన్ని ఆశ్రమంలో ఏమేమి అవసరం ఉంటాయి అన్ని పనులు, అన్ని విద్యలు టకటకటకాని అట్లా చూస్తే ఇట్లా నేర్చుకున్నాడు. మేము కైలాసాశ్రం ఉన్నప్పుడు మాకు కూడా భయంకరమైన సేవ చేసింది. నూనె తీయాలి. ఆ మిషన్లంతా ముందు ఎవరో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. డ్రైవర్లు ఉండి మళ్ళీ 80 ఆవులు ఉండే. 80 ఆవులకు మొత్తము మొక్కజొన్నలు 4-5 తింట్లంతా అవి మిషన్లు వేసి పొడి చేసి బాగా ఆవులంటే బాగా మేపుతారులే అక్కడ. అవన్నీ గ్రైండ్ చేసి వేయాలి. అక్కడ ఉన్న మేనేజర్ నన్ను ఎల్లగొట్టాలని చెప్పేసి అంత ఘోరమైన సేవ ఇచ్చాడు. దాన్ని చూస్తేనే అదంతా పైనంతా ధూళ్ళు అవి ఇవి వేసేసి మిషన్లంతా బ్లాక్ అయిపోయినాయి. అవి ఎక్కడంటే అక్కడ. ఇంక ఈయన ఎల్లగొట్టాలని ఆ సేవ ఇచ్చాడు. మనము భయపడలేదు. ఇచ్చిన పాలిక బంధుత్వ పంచామృత
మనకి ఏది ఇచ్చాడో ఆ యుద్ధం చేసుకొనే ముందుకు వెళ్ళాలి. పారిపోతే మళ్ళీ ఇంకో చోట మళ్ళీ అదే వస్తుంది, ఎక్కడ తప్పించుకోలే ప్రారంభం. మొత్తం అంతా క్లీన్ చేసి, ఇంకా మిషన్ల గురించి మాకు ఐడియా ఉంటుంది, మొత్తం నేనే స్పానర్లు గిన్నెలు చేసి మిషన్లు అంతా ఇప్పేసి ఆ జామ్ అయిందంతా సాసులు నూనె ఎక్కువ వాడతారు అక్కడ, ఆ సాసులు అంతా జామ్ అయిపోయిందంతా తీసేసి గ్రీస్ అంతా వేసి మిషన్లంతా మొత్తం రన్నింగ్ కండిషన్లో పెట్టేసి అక్కడ 5 మంది చేసే పని నేను ఒక 6 నెలలు చేశాను. 6 నెలలు చేసి అది ఏంటి సెలవులు వస్తాయి, 8 సెలవులు వస్తాయి అక్కడ. 8 సెలవులు ఉదయం 5 గంటలకి మిషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు మిషన్ నడుస్తూనే ఉండేది. లోపల నేను లఘు కౌముది తీసుకొని దాన్ని చదువుకుంటూ అక్కడ రోజుకి 30 కిలోలు గోధుమ పిండి అవసరం ఉంటుంది. 30 కిలోలు గోధుమ పిండి ఇస్తూ ఉండాలా. మిషన్కి మసాలాలు అవి ఇవి వస్తుంటే అవి ఆడించి వంటింటికి ఇవ్వాలి. మళ్ళా నూనె, శనక్కాయ నూనె 200 లీటర్లు, 6 నెలలకి 200 లీటర్లు అవుతాయి. సాసుల నూనె ఇంకా కంటిన్యూస్గా ఎంత ఖాళీ అవుతా ఉంటే ఎంత నింపుతూ ఉండాలి. అట్లా 6 నెలలు సెలవుల్లోనే పూర్తిగా చేసేసి కంప్లీట్గా అన్ని క్లాసులకి పోతూ ఉంటాయి. మండలేశ్వరి వచ్చి స్వయంగా చూశాడు, ఆయనకు అన్నీ అర్థమవుతుంటాయి. ఈ మేనేజర్ వాడిని ఎల్లగొట్టాలని ఇచ్చినా కూడా వీడు చూసేటోళ్ళు చెప్పింటారు కదా, ఇంకా 5 మంది చేసే పని చేస్తున్నాడు వీడు అని చెప్పేసరికి రోజు వచ్చి సాయంత్రం చూసుకొని పోయేవాడు లోపల. అట్లా అన్నికి వస్తూ ఉంటాయి. మనం చేసే పని మీద మనసు పెడితే ఏ పని కూడా అసాధ్యమనదు. కొండంత కనిపిస్తూ ఉంటుంది పని, ముట్టుకుంటే కానీ మళ్ళీ ఖాళీ అయిపోతుంది. భయపడితే కానీ భయపడి వెనక్కే ఉంటాను. అయ్యో నేను ఆ పని చేయలేదు, నేను చదివింది ఇంజనీరింగ్, నేను బీటెక్ చదివాను, నేను ఈ పని చేయాలి. మళ్ళీ అది పిండి ఉన్నప్పుడంతా దానికి వేరే బట్టలు ఉంటాయి, బట్టలంతా పిండి, తలంతా పిండి, మళ్ళీ నూనె ఏమి ఎగురుతూ ఉంటుంది, చక్కని ఎగురుతూ ఉంటుంది. నూనె పిండితోటి నన్ను చూస్తే ఎవరు సాధువులాగానే కనిపించేవాడు కాదు, ఘోరంగా కనిపించేవాడిని. అప్పుడు ఎవడు ఒప్పుకుంటాడు? నేను బీటెక్ చేసుకుని వచ్చి ఈ పనులన్నీ చేయాలన్నా అని అహంకారం తెచ్చుకుంటే కన్నా ఈ వేదాంత జ్ఞానం వచ్చేది కాదు. అలా మెదిగిన వాళ్ళే జీవనం, అలా గురువుల దగ్గర అనుశాసనలో మెదిగిన వాళ్ళే మళ్ళీ కరెక్ట్గా ఆ స్థితిని పొందగలుగుతారు. ఏ జీవన్ముక్త పురుష చరిత్రను చదవండి, గురు శిష్యులలో అనేకమైన పరీక్షలు, అనేకమైన కఠినాలు. సిద్ధారూఢ మహాస్వాములకు చూడండి, ఎంత డిస్క్రిమినేషన్ ఉండేది అప్పుడు. అంటే కన్నా సామాన్య వ్యక్తి అయితే ఆ భేద బుద్ధులు చూసి శ్రద్ధ పోగొట్టుకొని వెళ్ళిపోయేవాడు. మిగతా పిల్లలు కూర్చొని చదువుతూ ఉంటారు. సిద్ధారూఢ స్వామిని మాత్రం అక్కడ గొర్రెల పెంట తీయాలి 10-12 సంవత్సరాల వరకు. నువ్వు అక్కడ ఉండాలి, అది సేవ అంతే, విద్య లేదు. నీ తిండి ఫెసిలిటీలు కూడా మేము చూసుకోము, నువ్వే పోయి భిక్షాటన చేసుకొని పోయి రావు. అయినా కూడా 12 సంవత్సరాలు గురువు మీద శ్రద్ధ పోగొట్టుకోకుండా మిగతా ఆ విద్యార్థికి ఎక్కువ ఫెసిలిటీ ఇస్తున్నారు, నన్ను భేదభావంగా చూస్తున్నారు, నాకు తక్కువ చేస్తున్నారని ఆ భేద బుద్ధులు తెచ్చుకొని పారిపోవాలనుకుంటే ఎప్పుడో పారిపోయాడు. కానీ గట్టిగా నిలబడ్డాడు స్థిరంగా. నిలబడినందుకు ఎలాంటి మహా అభినవ శంకరాచార్యులంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలా ఇలాంటి మహానుభావులు, జీవన్ముక్త పురుషులు ఏ పని ముట్టుకున్నా కూడా అందులో కర్మ కుశలత కనిపిస్తూ ఉంటుంది. ఏ పనైనా నీట్గా పర్ఫెక్ట్గా చేసి చూపించేస్తారు. నెక్స్ట్ శ్లోకంలో స్వభావాద్యస్య నైవార్తి లోకవద్వ్యవహారిణః మహాహృదయివాక్షోభ్యో గతక్లేశశుశోభతే. స్వభావాద్యస్య నైవార్తి లోకవద్వ్యవహారిణః మహాహృదయివాక్షోభ్యో గతక్లేశశుశోభతే. స్వభావాద్యస్య నైవార్తి లోకాద్వ్యవహారిణః మహాహృదయివాక్షోభ్యో గతక్లేశశుశోభతే. స్వభావాద్యస్య నైవార్తి
लोकयज्ञावहारिणः महाहादा इव चोट मतक्लेशस्सु शोभते స్వభావాద్ యస్య నయేవార్తి లోకవద్ వ్యవహారిణః. ఆయనకు స్వాభావికంగా ఇబ్బందులు చేస్తూ ఉంటారు. సాధకులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు అందరిలాగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి చరిత్రలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కానీ అసలు దాన్ని లెక్క తీసుకోరు. మాతా మాణికేశ్వరమ్మ చెప్పాను కదా, చిన్నప్పుడు చెట్ల మీద ధ్యానం చేసుకుంటా ఉంటే పిచ్చి దేని రాళ్ళతోటి కొట్టారు. ఇటు నుంచి రాళ్ళతో కొడితే అటువైపు చెట్టు వైపు అటువైపు పోయేదండి, అటు నుంచి రాళ్ళతో కొడితే ఇటువైపు వచ్చేదండి. ఎందుకు? కానీ మనము ఎవరైనా ఒక మాట అంటే ఎంత పెద్ద ఇష్యూ చేస్తాం, ఎంత పెద్ద లొల్లి చేసుకుంటాం. నేనంటే ఏమనుకుంటే నా జోలికి ఎందుకు వస్తుంది? మనకు అది పెద్ద పని, అది వాళ్ళకి అది ఇదంతా దోమల్లాగా అంతే. ఎందుకంటే వాళ్ళ మహాసాగరం, వాళ్ళ పరమానంద సాగరం, అలాంటి పెద్ద వస్తువుకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ముంగట ఇవన్నీ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు లెక్క కూడా లేవు. మనకు ఆ పెద్ద టార్గెట్ సరిగ్గా చూడలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ పెద్ద పెద్ద ఇష్యూలు. కరోనా వచ్చినప్పుడు మిగతా రోగాల గురించి మాట్లాడుకున్నోడే లేడు. పెద్ద సమస్య ఎప్పుడు రాదో చిన్న చిన్నవన్నీ పెద్ద పెద్ద సమస్యల్లాగానే ఉంటాయి. పెద్ద సమస్య వస్తే చిన్న సమస్య ఆటోమేటిక్గా అణిగిపోతుంది. కాబట్టి ఆ స్వరూపంలో నిలబడిన వాళ్ళకు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ లెక్క కూడా అసలు జరిగితే కూడా జరగలేదని అనుకుంటారు. రాయితోటి కొడితే ఎమకు ఇరిగింది, మనమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసడము, అవసరమైతే వాడిని రాయితోటి కొట్టినోని చంపేసేవాళ్ళం తట్టుకోలేక. మరి వాళ్ళు ఆ నొప్పిని అంత ఎందుకు సహించారు? ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ చాలా చిన్నవి, జుజుబి. ఈ జుజుబి కోసం ఆ పరమానందాన్ని, ఆ పరమశాంతిని వాళ్ళు వదులుకోవడం తెలుసుకోలేదు. మనకు ఆ పరమశాంతి అది పెద్దది ఇంపార్టెంట్ కాదు, ఈ జుజుబీల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. మహానుభావులు అలా ఉండరు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిగ్రహిస్తున్నప్పటికీ ఆయన అసలు తల ఇది చేసుకోరు. చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్లో ఒకే ఒక వ్యక్తి అయితే మంచి హాయిగా వెళ్ళచ్చు. దాని మీద ఒక సామెత రాస్తారంట, ఫ్లయింగ్ బ్రిడ్జ్ ఇక్కడి నుంచి అటుకి. దుర్జన్కో సజ్జన మిల. అక్కడి నుంచి ఒక దుష్టుడు వస్తున్నాడు, ఇటు నుంచి మంచోడు పోతున్నాడు. ఆ దుర్జనుడే మధ్యలోకి వచ్చారు ఇద్దరు, నేను వెనుకపోను నువ్వే వెనుకపో అంటాడు. ఇంకా సజ్జనుడు మంచోడు కాబట్టి కొద్దిగా సైడ్కి ఇట్లా ఉంటారు, పో నువ్వే పో అని చెప్పేసి. మిలా ఏక రాస్తా. దుర్జన్ మిలా, అటు దుర్జనుడు ఇటు దుర్జనుడు, మధ్యలో వచ్చేసే నేనేందుకు వెనుక పోవాలా, నువ్వే వెనుకపో మిలా లాంటి ఇద్దరు కొట్టుకొని ఇద్దరు కింద పడిపోతారు నదిలో. సజ్జన్ మిలా దో రాస్తా. అటువైపు నుంచి ఒక మంచోడు వచ్చాడు, ఇటువైపు నుంచి ఒక మంచోడు. వీడు ఇటు వంగుతాడు, వాడు అటు వంగుతాడు, రెండు దారులు దొరుకుతాయి అక్కడ. మన స్వభావం అలాంటి సజ్జనుల్లాగా చేసుకోవాలా. అన్నిటికీ చీటికి మాటికి గీసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పోతూ ఉంటూ ఉన్న మనశ్శాంతి పోతుంది. చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా చూసినట్టు, వినినట్టు, అనుభవించినట్టు వదిలిపెట్టేస్తూ ఉండాలి. వాటినంతా పెద్ద హైలైట్ చేసుకుంటూ పోతే పరమశాంతి మనము పోగొట్టుకుంటాము. దాని విలువ తెలిసిన తర్వాత అది చిన్న చిన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. పెద్ద పెద్ద రౌడీలు కూడా చిన్న చిన్న ఆకు రౌడీలు పట్టించుకోరండి. ఒకసారి ముంబైలోనే చిన్మయ మిషన్లో ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఇప్పుడు సామ అయిపోయిండు, సన్యాసం తీసుకున్నాడు. ఆ ముంబైలో ఒక ఆయన పెద్ద డాన్ ఉండేవాడంట. బాల ఠాకరేకి రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడంట ఆయన. ఇంకా ఈయనది ఆశ్రమంతో ఒక బండి ఉంది, ఏదో కూరగాయలు తీసుకోవడానికి బ్రహ్మచారి పోయిడ్చి ఆ డాన్ కారుకి గుద్దిండు ఏదో ట్రాఫిక్లో. ఆయన కూర్చొని లోపల ఉన్న ఆయన డాను అని తెలియదు, పెద్ద గుండా అని తెలియదు. ఇంక బ్రహ్మచారి కదా, వేడి రక్తము, పోయిడ్సే డోర్ దిగి వాళ్ళ మీద గొడవకే పోయిండండి. ఇంకా వాళ్ళు ముందు కారు వెనక కారులో ఫుల్ సెక్యూరిటీ గిన్నెలన్నీ ఉన్నాయి. తెలుసుకుంటే అక్కడే ముగిచ్చేస్తారు వీళ్ళు. కానీ ఆ లోపల ఉన్న పెద్ద డాను చేతులు తోడిచ్చి తప్పు అయిపోయింది క్షమించు అని చెప్పేసి వదిలిపెట్టేశాడు.
మళ్ళీ దూరం నుంచి ఇంకో స్వామీజీ ఆ ఏరియాలోని ఇతనితో సీను దూరం నుంచినే చూస్తున్నాడు. చూసి వచ్చి ఆ పెద్ద స్వామీజీ, ఒరే నీకేమన్నా నెత్తికేమన్నా ఒక ఇదే కింద తాగి వచ్చినావా, నీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరంటే మళ్ళీ పలానా పేరు చెప్తే ఆయన తెలుసుకుంటే ఒకేసారి నిన్ను ముగించేసేయగలడు అని చెప్పి అప్పుడు ఈయనకు భయం వేసిందంట. కానీ అలాంటి పెద్ద వ్యక్తి కూడా చిన్న చిన్న స్ట్రీట్ గొడవలకి లెక్క చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే నువ్వు ఈ పెద్దది సాగరం, ఆనంద సాగరం, మోక్ష స్థితి, అలాంటి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసినప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకుంటావేంటి? పట్టించుకోకూడదు. వాళ్ళకి స్వాభావికంగా జీవన్ముక్త పురుషులకి అలాంటి స్వభావం ఉంటుంది కాబట్టి మనము ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి అలాంటి స్వభావాన్ని పొందాలి. అందుకే అలాంటి మహానుభావుడు మహాహ్రద ఇవాక్షోభో గత క్లేశ సుశోభతే. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన శాంతిని మాత్రం ఎవడు భంగం చేయలేడు. ఆయన జుట్టు ఎవరి దగ్గర ఉండదు. ఎవడికి శరీర తాదాత్మ్యం ఉంటుందో వాడి జుట్టే అందరికీ దొరుకుతూ ఉంటుంది. చెప్పాను కదా, చిన్న దోమ కూడా వచ్చి నేను డిస్టర్బ్ చేస్తుంది. ఆ జీవన్ముక్త పురుషునికి అహం మమభావాలన్న జుట్టులే ఉండవు కాబట్టి ఆయన ఎవరు చేతికి దొరకడు. ఆయన శాంతిని ఎవరు భంగం చేయలేరు. భాష్యకార భగవానుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఇంటికి పోతే గాన కోపంతో ఆ తల్లి ఏదో ఏనికి వచ్చి దున్నపోతుల్లాగా ఉన్నారు, కష్టపడి తినచ్చు కదా అనేసరికి వెనుకున్న శిష్యులు, ఎవరు అనుకున్నారమ్మా, మా గురుగారు జగద్గురు అని వాడు కోప్పడాడు. భాష్యకార భగవానులు ఆపమన్నారు. కాదమ్మా, నువ్వు ఏదో ఏనికి వచ్చావు, ఇది మేము తీసుకోకుండా పోతే ఏం చేస్తావు? తీసుకోకపోతే ఏం చేస్తారు? ఇంటికి వెనక్కి తీసుకుంటాను అన్నట్టు. నువ్వు అన్న మాటను కూడా మేము గ్రహించలేదమ్మా అన్నాడు. అంతే, మరి తత్వం అంతే. కానీ వాడు శిష్యుడు గ్రహించాడు. ఆమె అన్న మాట, చూపైన మాట వాడు గ్రహించాడు కాబట్టి వానికి దుఃఖం వచ్చింది. గురువు దాన్ని అసలు స్వీకరించనే లేదు. తనకు శరీర భావం లేదు కాబట్టి, ఈ శరీర సంగతం నాదని భావం లేదు కాబట్టి ఆయన వాళ్ళు తిట్టిన దాన్ని స్వీకరించలేదు. అందుకే ఈయనకు ఆ నొప్పి ఏం కలగలేదు. ఎవరన్నా ఒక మాటను మనము తీసుకుంటేనే, స్వీకరిస్తేనే అది హింస పెడుతుంది. కాబట్టి ఇలాంటి మహానుభావులు ఎవరు ఎలాంటి మనసా వాచ కర్మన ఎలాంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు శాంతి స్థితి నుంచి మాత్రం బయటికి రారు, దొరకరు వీళ్ళు. ఇంకా మిగతా శ్లోకాలు మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.